ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగాలి, అలాగే పిల్లలు నేర్చుకోవాలి, మన విద్య నేర్చుకోవాలని ప్రతి ఒక్క శివస్వామి మనస్ఫూర్తిగా కోరుకుని ఆశీర్వదించండి. సార్ గట్టిగా చెప్పండి స్వామి. ప్రతి ఒక్కరు కూడా నేడు తమ సొంత లాభాలకు పనిచేస్తున్నటువంటి ఈ రోజుల్లో మన కార్తీక్ రెడ్డి స్వామి వ్యవసాయము భారతదేశం యొక్క ప్రథమ లక్ష్యం. అన్నము బ్రహ్మ స్వరూపం. అన్నము మనుషులకు అన్నం లేకపోతే మనం బ్రతకలేము. ఈ యొక్క వ్యవసాయాన్ని చాలా మంది వదులుకొని బిల్డర్లకు భూములను అప్పచెప్పి పట్టణాల్లో పని వాళ్ళ బతుకుతున్నారు. అది జరగవచ్చు. వ్యవసాయమే మన ప్రధాన లక్ష్యంగా రానున్న తరానికి ఈ వ్యవసాయాన్ని అందించాలి. పాడి పశువుల యొక్క ప్రయోజనాలు ఏంటివి, మరి అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మన భారతదేశం యొక్క కర్రసాము, కత్తి సాము, ఇవన్నీ యోగా, ఇవన్నీ కూడా తిరిగి పిల్లలకు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో గౌరవనీయులు డాక్టర్ కార్తీక్ రెడ్డి గారు తలచినటువంటి ఈ యొక్క గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ యొక్క శివలింగపురము అనేటువంటి క్షేత్రంలో అన్ని ప్రయోజనాలు ప్రజలకు అందాలి, వారి సంకల్పం నెరవేరాలని మీరు ఆశీర్వాద రూపంలో ఒకసారి గట్టిగా చెప్పండి కూడా స్వామి. గట్టిగా గావో విశ్వస్య మాతరః. మన ఊర్లలో పాలిస్తలేని ఆవులను కసవానికి కసాయి వారికి అప్పచెప్తున్నాం స్వామి. పాలు ఇవ్వలేదని ఒక చిన్న కారణం చేత మన తల్లి కూడా మనకు నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆ తర్వాత పాలు ఇవ్వదు. అయినా మనం అమ్మని అమ్మేస్తామా? ఒక్కసారి ఆలోచన చేయండి స్వామి. మన భూమిలోనే ఉన్న రోజులలో బ్రతికినిద్దాం, తర్వాత భూమిలో ఖననం చేద్దాం. గోహత్య పాపానికి ఎవ్వరు కూడా మీరు గురి కావద్దని తెలియజేస్తున్నాను. ఆ శివయ్య అభిషేక ప్రియుడు. పాలు కావాలి, ఆవు పాలు అంటాం, బర్రె పాలు అనం, మనము మేక పాలు అనము. ఆవు పెరుగు, ఆవు నెయ్యి, మరియు మూల విరాట్ దగ్గర చీకటి అనేటువంటి అజ్ఞానమును తొలగించేటి నెయ్యి దీపాన్ని వెలిగిస్తాం. ప్రసిద్ధ దేవాలయాలు తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం కానీ, అన్ని దేవాలయాలు పరమ పూజలందరూ కూడా నెయ్యి దీపం వెలిగించాలని చెప్తున్నారు. కానీ గోవును కాపాడాలని చెప్పలేకపోతున్నారు స్వామి. మన దౌర్భాగ్యము. ఎన్నో మనకు కారాని పనులు ఎన్ని ఉన్నా గోవుకి ఫలానా తినిపించండి, ఫలానా ప్రదక్షిణ చేయండి అని చెప్తున్నారు. కానీ గోవును రక్షించండి, గోవును అమ్మకండి అని చెప్పట్లేరు. రానున్న రోజుల్లో గోవు అంతరించిపోతుందనే భయం కలుగుతుంది స్వామి. మా హైదరాబాద్లో కూతవేటు దూరంలో స్లాటర్ హౌస్లు ఎన్నున్నాయంటే కిరాణా షాపులో వెలుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వేల ఆవులు రక్తం ఏరులై పారి మూసీ నదిలో కలిసిపోతుంది. కాబట్టి గోవు బయట దేశ వాళ్ళు గోహక్ అంటే ఎన్నో డాలర్లు సమర్పించి గోవును పట్టుకుంటున్నారు, గోహక్ చేసుకుంటున్నారు. ఎన్నో మనకు అంతు చిక్కని రోగాలకు మందులు కనిపెడుతున్నారు బయట దేశస్తులు మన పంచగవ్యములతోటి. కాబట్టి మనము గుర్తించలేకపోతున్నాము ఆవు యొక్క విశిష్టత. ఆవు ఉన్ననాడు అందరూ కూడా ఆరోగ్యంతో ఉన్నాము. ఆవును దూరం చేసుకుంటున్నాం, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా గోవులు ఉన్నవారు అదృష్టవంతులు, గోవు లేని వాళ్ళు గోవులు తెచ్చుకుందాం. ఒక్క గోవునైనా మన ఇంటి కూడా నిలబెట్టుకుందాం స్వామి. ఒక్కసారి చేతులు ఇవ్వడం స్వామి. ఆవులు ఉన్న వాళ్ళు నువ్వు చేతులు ఇవ్వబట్టినా మరి ఇప్పుడు ఆవులు ఉన్నాను. ఆవులు ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఇవ్వాలి స్వామి. క్లారిటీ కావాలంట మా స్వామికి. తమ ఇంట్లో ఆవులు ఉన్న, మా ఇంట్లో 6 ఆవులు ఉన్నాయి స్వామి. మేము వృత్తిరీత్యా కుమ్మరులు అయినా కూడా 6 ఆవులు గోవులను అతమారుస్తుంటే చూడలేక ఆ గోవులను తెచ్చుకొని పాలిస్తున్నాం స్వామి. మేము మీరందరూ కూడా గ్రామ ప్రజలు ఎక్కువ కనబడుతున్నారు. తమ పొలాల్లో ఒక్క ఆవులు ఉంచుకుంటే ఏమైతే స్వామి చెప్పండి. గోవు పాల కోసమే కాదు స్వామి, ఆవును చూసే ఆనందమే వేరు. ఆ శివ యొక్క వాహనమేది స్వామి, నందీశ్వరుడు. అడ్డంగా కోసి తింటున్నారు మా హైదరాబాద్ లో రాక్షసులు.
వాళ్ళకంటే ఎక్కువ కషాయ వాళ్ళం మనం కావద్దు. ఆ కషాయ వాళ్ళకు మనము ఆవులను నందులో నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక్కసారి అమ్మమ్మ అనే వాళ్ళు ఒక్కసారి చేతులు ఇవ్వటారు సార్. గోవులను మేము కషాయ వాళ్ళకు అమ్మాము, చేతులు ఇవ్వటారు స్వామి. అమ్మని ఏమో ఆవులకు ఊర్లలో కూడా చెప్పాలి చేతులు ఒక్కసారి. మీ అందరికీ ఆ శివయ్య అనుగ్రహం కలగాలి. మా కార్తీక్ రెడ్డి స్వామి యొక్క సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతూ హర నమ పార్వతీ పద హర హర మహాదేవ. శివయ్య యొక్క నాగమాసం గట్టిగా